వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్కు స్వాగతం. ఈ బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్లో భాగంగా నేను నాబార్డ్ ఇంట్రొడక్షన్ పూర్తయింది అండ్ నాబార్డ్కి సంబంధించిన ఫంక్షన్స్ని కూడా నేను మీకు డిస్కస్ చేశాను. అండ్ నాబార్డ్ ఫంక్షన్స్లో మెయిన్గా ఒక 4 ఫంక్షన్స్ని నేను ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేశాను, నిన్నటి వీడియోలో. అండ్ ఆ వీడియోస్ కావాలంటే మీరు కింద ప్లేలిస్ట్ లింక్ ఉంది, ఆ ప్లేలిస్ట్ లింక్లోకి వెళ్తే మీకు స్టార్టింగ్ నుంచి ఉన్న బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ఆ వీడియోస్ అన్నది. సో ఈ యొక్క బ్యాంకింగ్ అవేర్నెస్ సిరీస్ వీడియోలో నాబార్డ్ సంబంధించిన మరికొన్ని ఫంక్షన్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ స్కీమ్ ఆఫ్ మానిటరింగ్, ఎవాల్యుయేషన్ అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్. సో ఇదేంటంటే నాబార్డ్ కండక్ట్స్ స్టడీస్ ఆఫ్ ఆన్గోయింగ్ స్కీమ్స్ అండ్ completed studies to obtain feedback on performance of these ప్రాజెక్ట్స్. సో అయితే ఈ యొక్క ప్రజెంట్ స్కీమ్స్ ఏవైతే నడుస్తున్నాయో ఆ స్కీమ్స్ మీద వాళ్ళు స్టడీస్ అన్నది వాళ్ళు ఆ, మొదలు పెడతారు. తర్వాత అవి పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాన్ని కూడా వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇక్కడ నాబార్డ్కి ఒక సిస్టమ్ ఉంది. అది సిస్టమ్ ఏంటి? డిస్ట్రిక్ట్ oriented monitoring studies in which a cross section of schemes and to identify constraints in implementation and for initiating appropriate action to remedy them. ఇక్కడ నాబార్డ్కి ఒక సిస్టమ్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఓరియంటెడ్ మానిటరింగ్ స్టడీస్. అంటే ఒక పథకం ఉందనుకోండి, ఆ పథకం అమలు అవుతోంది అనుకోండి, వాళ్ళు ఈ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఏ సిస్టమ్ను? డిస్ట్రిక్ట్ ఓరియంటెడ్ మానిటరింగ్ స్టడీస్ అనే సిస్టమ్ని ఉపయోగించి క్రాస్ సెక్షన్ ఆఫ్ స్కీమ్స్ అండ్ టు ఐడెంటిఫై కన్స్ట్రెయిన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అంటే అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా లేదా, ఇంప్లిమెంట్ అవ్వకపోతే దాని యొక్క ఇబ్బందులు ఏంటి అనే వాటిని ఐడెంటిఫై చేసి దాని యొక్క అప్రోప్రియేట్ యాక్షన్, కరెక్ట్గా యాక్షన్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తారు. ఆ యొక్క అడ్డంకుల్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారనమాట. నెక్స్ట్, త్రూ ఇట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండ్, నాబార్డ్ ఆల్సో ప్రొవైడ్స్ సపోర్ట్ టు రీసెర్చ్ స్టడీస్ బై అకాడమిక్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ మ్యాటర్స్ హ్యావింగ్ బేరింగ్ ఆన్ ఇట్స్ డెవలప్మెంటల్ రోల్. సో నాబార్డ్ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా కొన్ని రీసెర్చ్ స్టడీస్కి కూడా అకాడమిక్ అండ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న రీసెర్చ్ స్టడీస్కి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే ఫండ్ ద్వారా, అమౌంట్ ద్వారా సపోర్ట్ చేస్తారు. అయితే అవి రూరల్ డెవలప్మెంట్ రోల్కి సంబంధించి అయి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ 6వ ఫంక్షన్ చూడండి, వికాస్ వాలంటీర్ వాహిని ప్రోగ్రామ్. సో ఆర్గనైజింగ్ ఫార్మర్స్, నాబార్డ్ హ్యాస్ బిన్ ఆర్గనైజింగ్ ఫార్మర్స్ క్లబ్ ఇన్ అసోసియేషన్ విత్ ద వాలంటరీ ఏజెన్సీస్ ఇన్ రూరల్ ఏరియాస్, particularly in tribal areas. So which have proved very useful, very helpful for credit institutions in extending credit to poor farmers. They are involved in educating the tribal people. సో కొన్ని ఫార్మర్స్ క్లబ్స్ని కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళతో కలిసి వీళ్ళు పని చేస్తుంటారు అనమాట. సో ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ని ఇక్కడ ఎందుకు హైలైట్ చేశారు అంటే, ఆ ట్రైబల్ ఏరియాస్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది పెద్దగా ఉండదు. ఈవెన్ కొన్ని ట్రైబల్ ఏరియాస్లో అసలు ఇప్పటికీ కూడా అసలు వంటకు గ్యాస్ వాడతారన్న విషయం కూడా తెలియదు. అంత అండర్ డెవలప్డ్ కేటగిరీలో ఉంటాయి ట్రైబల్ ఏరియాస్. సో వాళ్ళు ఇప్పటికీ కొంతమంది పూర్తిగా తేనె తాగి బతికే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆ అడవిలో ఉండే వారికి అక్కడ తేనెటీగలు పెట్టే తేనె వాళ్ళకు పెద్ద ఆహారం. సో అలా ట్రైబల్ ఏరియాస్ వాళ్ళకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు వాళ్ళ ఏరియాస్లో. సో అలాంటి వాళ్ళని ఇంప్రూవ్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క వికాస్ వాలంటరీ వాహిని ప్రోగ్రామ్ అన్నది తీసుకొని రావడం జరిగింది. ఇది పూర్తిగా ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి. సో వాళ్లకు ఏదైనా సరే అప్పు కావాలంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అండ్ వాళ్లకు పూర్తిగా సహకారం అందించే ప్రోగ్రామ్ వికాస్ వాలంటీర్ వాహిని ప్రోగ్రామ్. ఇది కూడా నాబార్డ్ చేతుల మీదుగానే జరుగుతుంది. నెక్స్ట్ 7వది ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్. కొన్ని ఫారిన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ఫారిన్ ప్రాజెక్ట్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది నాబార్డ్. ద ప్రాజెక్ట్స్ ఆర్ అసిస్టెడ్ బై ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఈ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కనుసన్నల్లో ఈ ఫారిన్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా
టేక్ ఓవర్ చేస్తుంది నాబార్డ్. సో ఇవి కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నాబార్డ్ యాక్టివ్లీ పార్టిసిపేట్స్ ఇన్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సచ్ ప్రాజెక్ట్స్. అయితే అలాంటివి ఫార్ములేట్ చేయాలన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా ముందు ఉంటుంది నాబార్డ్ అనమాట. ఇట్ ఆల్సో రిక్వైర్ టు మానిటర్ ద ప్రాజెక్ట్స్ అండ్ సబ్మిట్ ఫైనల్ రిపోర్ట్ టు ఎయిడ్ ఏజెన్సీస్. అయితే వాటిని ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేసి అలా వదిలేయకుండా అసలు అవి ఎంత ఎంత శాతం ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయా లేదా, ఎక్కువ ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేసి ఫైనల్ రిపోర్ట్ని కూడా వాళ్ళ ఆయా ఏజెన్సీస్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ది ఇన్స్పెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ ఉందనుకోండి, ఆ విలేజ్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు కొన్ని అప్పులు అవసరమయ్యాయి. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో సిటీస్లో ఉండే నాబార్డ్ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఈ యొక్క ఆర్ఆర్బి దగ్గరకో లేదా కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గరకో వెళ్తారు. సో వెళ్తే ఈ ఈ యొక్క ఆర్ఆర్బీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ దగ్గరికి వెళ్ళరు. ఇది ఒక రూరల్కి సంబంధించిన విషయం కాబట్టి వీళ్ళు నాబార్డ్ దగ్గరికి వెళ్తారనమాట. ఓకే, నాబార్డ్ దగ్గరికి వెళ్తారు. సో అలా ఇండైరెక్ట్గా నాబార్డ్ అన్నది ఈ యొక్క గ్రామస్తులకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది త్రూ ఈ యొక్క రీజన్ రూరల్ బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అయితే రీజన్ రూరల్ బ్యాంక్స్కి కోఆపరేటివ్ బ్యాంక్స్ సరిగా వర్క్ చేస్తున్నారా లేదా అనే విషయం తెలియాలి కదా. సో వాళ్ళకి అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ ఉంటుంది, సూపర్విజన్ ఉంటుంది. సూపర్విజన్ అంటే ఎప్పటికప్పుడు నాబార్డ్ మానిటర్ చేస్తూ ఉంటుంది వీళ్ళ వర్క్. ఇన్స్పెక్షన్ అంటే డైరెక్ట్గా ఈ అఫీషియల్సే బ్యాంకులోకి వెళ్తారు. బ్యాంకులోకి వెళ్ళి రికార్డ్స్ చెక్ చేసి వాళ్ళు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. సో నాబార్డ్ హ్యాస్ బీన్ entrusted with the responsibility of supervision of cooperative and regional rural banks. For this purpose, it conducts inspections of cooperative and regional rural banks. These banks also submit periodical information to NABARD for the monitoring purposes. అయితే వాళ్ళు ఒక అంటే మానిటరింగ్ ఉంటుంది కనుక ఆ విషయాలకు సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ని నాబార్డ్కి రిపోర్ట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నాబార్డ్ గివ్స్ ఇట్స్ రికమెండేషన్స్ టు ఆర్బీఐ విత్ ద మ్యాటర్ రిలేటింగ్ టు లైసెన్సింగ్ ఆఫ్ cooperative and regional rural banks. The nominees of NABARD on the boards of cooperative and regional rural banks monitor the working of banks అన్నమాట. సో ఈ నాబార్డ్ ఏం చేసింది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కొన్ని రికమెండ్ చేసింది, అంటే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చింది. ఏ విషయాల మీద అంటే లైసెన్సింగ్, ఈ యొక్క రీజనల్ బ్యాంక్స్కు కోఆపరేటివ్ బ్యాంక్స్ లైసెన్స్ల విషయంలో కొన్ని సలహాలు ఇచ్చింది అనమాట. సో నాబార్డ్ ద నామినీస్ ఆఫ్ నాబార్డ్ ఆన్ ద బోర్డ్స్ ఆఫ్ దీస్ బ్యాంక్స్ మానిటర్ ద వర్కింగ్ ఆఫ్ బ్యాంక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. నాబార్డ్ provides assistance and support for the training of staff and other credit institutions engaged in credit dispensation for agriculture and రూరల్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ యొక్క అగ్రికల్చర్ కానీ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి స్టాఫ్ ట్రైనింగ్కు సపోర్టు అసిస్టెన్స్ని కూడా నాబార్డు ప్రొవైడ్ చేస్తుంటుంది. అండ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఆర్ ఎక్స్టెండెడ్ అట్ ఇట్స్ 2 ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని BIRD బర్డ్ అంటారు, అండ్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్స్, దీన్ని RTCs అంటారు. సో ఈ రెండు విషయాల్లో కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ద్వారా నాబార్డ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సో ఇది కూడా మనకు నాబార్డ్ సంబంధించిన ముఖ్యమైన ఫంక్షన్స్లో ఒకటి. సో ఈ 9 ఫంక్షన్స్ కూడా చాలా చాలా ముఖ్యం. మరికొన్ని అంశాలతో మరొక వీడియోలో మనం కలుద్దాం. నమస్తే, జై హింద్.